వెల్కమ్ టు అపరాజితాస్ వరల్డ్. నేను పద్మజ. ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మా నాన్నమ్మ చేసేవారు. మా నాన్నమ్మ చేసిన వంటలు నేను ఫాలో అవుతాను. ఎందుకంటే తను ఏం కుక్ చేసినా అన్నీ చాలా టేస్టీగా ఉండేవి. అందుకే నా ఈ ఫస్ట్ వీడియో మా నాన్నమ్మకి ప్రేమతో డెడికేట్ చేస్తున్నాను. సాంబార్ మీ అందరికీ వచ్చు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సాంబార్ స్టార్ట్ చేద్దామా మరి. ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకుని 4-5 ములక్కాడ ముక్కలు, ఒక టమాటో, కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ముక్కలు, ఒక టమాటో, వంకాయ ముక్కలు సెపరేట్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి, నల్లబడకుండా ఉంటాయి. మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు కడిగి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా ముక్కలు మిక్సీ వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు కుక్కర్లో పెట్టి మూత పెట్టి 2 స్టీమ్స్ తెప్పించాలి. కొంచెం బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. ఉంటే మీరు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. కుక్కర్ స్టీమ్ వచ్చేలోగా తాలింపుకు కావాల్సిన కరివేపాకు ఫ్రెష్గా వెళ్ళి కోసుకుని వద్దాం. రెండు స్టీమ్స్ వచ్చేసాయి. ప్రెషర్ అంతా పోయాక తాలింపుకి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత పక్కన పెట్టి అందులో పెట్టిన వెజిటబుల్ గిన్నె పక్కన పెట్టి పప్పు మెత్తగా చేసుకోవాలి. పప్పు మెత్తగా అయ్యాక ఇంత క్రితం ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ మళ్ళీ అందులో వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ అందులో వేయాలి. ఇంత క్రితం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అందులో వేసి మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా పేస్టు అందులో వేయాలి. తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకుని కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకుని బాగా మరిగనిచ్చి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉండటానికి. బాగా మరిగాక సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేయాలి. పక్కన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు అందులో వేసి బాగా కొంచెం ఎర్రగా వేయించాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగాక అందులో ఆవాలు వేసి కొంచెం చిటపటం అనేలాగా వేయించి మధ్య మధ్యలో కలుపుతా అప్పుడు అందులో జీలకర్ర వేయాలి. ఇవన్నీ వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి వేయించి అందులో కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా మరిగిన సాంబారు తాలింపులో వేసుకుంటే మంచి టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.